తెల్లవారి వర్షం పడింది. యాక్చువల్గా మేము ఫస్ట్ టెంట్ అక్కడ వేసుకున్నాం. ఈ అంకుల్ మమ్మల్ని పిలిచి ఇక్కడ వద్దమ్మా అక్కడ బాగాలేదు కదా, చీకటిగా ఉంది, మీరు లోపలికి వచ్చేయండి, లోపల వేసుకోండి అని చెప్పేసి అన్నారనమాట ఈ అంకుల్. ఈ రెస్టారెంట్ ఓనర్ అనమాట ఆయన. సో లోపల వేసుకున్నాం మేము టెంట్. లోపల వేసుకుంటే ఏమైందంటే తెల్లవారి వర్షం వచ్చింది. మేము అన్నీ ఓపెన్ చేసి పడుకున్నాం అనమాట, గాలి ఏదని. సో తెల్లవారి వర్షం వచ్చింది. ఆ వర్షానికి మేము లేగలేదు, మేము ఇంకా స్టిల్ పడుకునే ఉన్నాం. సో వాటర్ అంతా లోపలికి వచ్చింది అనమాట. కొన్ని తడిచిపోయి, అన్నీ తడలేదు, లైట్గా కింద అది కొద్దిగా తడిచిపోయింది అనమాట. సో ఇప్పుడు అవి ప్యాక్ చేసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. డే 2. ఇప్పుడు విజయవాడకి 100 km డిస్టెన్స్లో ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. సో ప్యాక్ చేసుకొని ఓవరాల్ ఇక్కడ స్టార్ట్ అయిపోతాం. మేము స్టే చేసిన హోటల్ అనమాట. ఆ హోటల్ బ్యాక్ సైడ్ ఇది కాలువ ఉంది. బాగుంది లొకేషన్. ఇక్కడ నైట్ మేము స్టే చేసిన రెస్టారెంట్ అనమాట. ఈ అంకుల్ అయితే చాలా మంచివారు. ఫస్ట్ మేమైతే ఆ పక్కన ప్లేస్ ఉంది అక్కడ అడిగాం అనమాట. సో ఇక్కడ వేసుకుంటామంటే వేసుకోమన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయనే పిలిచి ఈ లోపల వేసుకోండమ్మా, ఎందుకు అక్కడ ఏవైనా ఉండొచ్చు అని చెప్పేసి లోపలికి రమ్మన్నారు అనమాట. నేనైతే ఇలా టర్ఫ్ లైన్ అది దానికి కట్టేసాం బ్యాగ్. ఇది ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట. ఇది ల్యాప్టాప్ బ్యాగ్. సో అది కూడా కవర్ చేస్తాం పైన వర్షాన్ని తడకుండా. మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. వర్షం అయితే మేము దాదాపుగా విజయవాడ వెళ్ళేంత వరకు కూడా తగ్గలేదు. సో నేనైతే ఇంకా వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు, కనీసం ఫొటోస్ కూడా తీయలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ విజయవాడ వచ్చాం మేము. ఇదంతా విజయవాడ హైవే అనమాట. సో ఇక్కడ నుంచి అయితే నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం అనమాట. చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పెద్దది. అది చాలా దూరంలో ఉంది, అయినా కూడా మనకు అలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి విజయవాడ అవుట్స్కట్స్లో ఇలా పార్కు కట్టారనమాట. అదంతా కృష్ణానది. సో అదంతా వాటర్ తక్కువ ఉంది. మనమైతే ఈ కృష్ణానదిని దాటుకొని చెన్నై హైవే అయితే ఎక్కాము. ఇప్పుడు మనకి చెన్నైకి 450 km డిస్టెన్స్ అనమాట. హే గైస్, మేమైతే విజయవాడ దాటి చెన్నై హైవే ఎక్కాం అనమాట. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఏమైందంటే వర్షం పడింది. తెల్లవారే వర్షం పడి ఇవన్నీ తడిచిపోయాయి. మాకు స్లీపింగ్ బ్యాగ్ ఇంకా చిన్న బ్యాగ్స్ ఇవన్నీ తడిచిపోయాయి. మాకు తెలియలేదన్నమాట అసలు వర్షం వస్తుందని చెప్పి. మాకు తెలియలేదు, పడుకున్నాం. అంటే నిన్నంతా స్ట్రెయిన్ అయిపోవడం వల్ల సో పడుకుని పోయాం అనమాట. దానివల్ల తెలియలేదు. మార్నింగ్ లేచిన తర్వాత చూసుకునేసరికి మొత్తం కింద అంతా తడిసిపోయి ఉందన్నమాట. సో ఇంకా అవి ఆరబెట్టుకోవాలి. ఎక్కడ ఇప్పుడు మనకి ఇంకా చెన్నైకి 450 km ఎంత డిస్టెన్స్ ఉంది. మనం అక్కడికి వెళ్ళే మధ్యలో కుదిరితే ఆరబెట్టుకోవడం, లేదంటే డైరెక్ట్ ఇంకా చెన్నై ఈరోజు నైట్ కల్లా చెన్నై వెళ్ళిపోవాలి. సో అదే మన టార్గెట్. ఎంత లేదు, జస్ట్ 450 km టు గో చెన్నై. మనమైతే విజయవాడ చెన్నై హైవేలో ఉన్నాం అన్నమాట. ఇంకా పదండి వెళ్దాం. అవన్నీ దాటుకున్నాక మనకి కొండ మీద అయితే మేరీమాత టెంపుల్ అయితే దర్శనం ఇచ్చింది. మనకి చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉంది ఈ టెంపుల్ అయితే. కొండపైన చాలా బాగుంది లొకేషన్ అయితే. నాకైతే సగం వెళ్ళేటప్పటికి నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఒక దగ్గర ఆగాను, అక్కడ ఒక హోటల్ ఉంది, ఇంకా పార్సిల్ తీసేసుకున్నాం. ఒక ప్లేస్కి వచ్చి ఇక్కడ కూర్చొని లంచ్ అయితే చేసాం అనమాట. ఇటు సైడ్ టోల్ గేట్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. పైకి మెట్లు కానీ, పైన ఒక ఫ్లోర్ ఉంది. అండ్ హెవీ వెయిట్ వెహికల్స్ అన్నీ ఒక సైడు, కార్లు అన్నీ ఒక సైడు, చిన్నవి బ్యాడ్జ్ వెహికల్స్ అన్నీ ఒక సైడు, అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట దారులు. బాగుంది, నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇలా ఉంటేనే బాగుంటుంది టోల్ గేట్స్ అనేది, ఎక్కువ ట్రాఫిక్ అవ్వకుండా. పైన రెస్టారెంట్ కూడా ఉంది. సో అందుకే ఒక ఫ్లోర్ పెట్టారనమాట. చెన్నైకి వచ్చేసి మనకి ఇందాక ఎంత చూసానా
299 చూశాను. ఇప్పుడు ఇంకా తగ్గే ఉంటుంది. ఎప్పుడైతే 395 310 ఇవి చూస్తే బుర్రంతా హీట్ ఎక్కిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అలా వచ్చి 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 మధ్యలో 299 అంటే 200 అనే నెంబర్ ఎప్పుడైతే కనిపించిందో అమ్మ తగ్గిందిరా బాబు అని అనిపించింది. ఏముంది ఇంక అలాగా బాదుకోవడమే. ఎంత ఎంత కొట్టినా తరగట్లేదు తరగట్లేదు, చాలా దూరం ఉంది. ఏదేమైనా ఈ రోజుకి చెన్నైకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి నైట్ అంతా కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి ఫుల్గా. కొండేసి టంగుటూరు దాదాపుగా ఒక 40 నిమిషాల నుంచి ఒకటే చితక్కొట్టుడు. ఎంత కొట్టినా తరగట్లేదు. 50 కిలోమీటర్లు తరగడానికి ఎంత పట్టుకున్నా ఇది 60-70 మించి వెళ్ళట్లేదు లేండి. 60-70 అయితే నేను ఎక్కట్లేదు, 60 అంతే. ఇది 70లో వెళ్ళినా కూడా ఇది తట్టుకునే పరిస్థితి అయితే కాదు ఈ బండి. బట్ 60లో కూడా మంచి పికప్ అయితే అందుకుంటుంది బండి వచ్చేసి. దీని పికప్ అయితే ఇంకా మారులెస్ అనమాట, ఇంకా చెప్పనక్కర్లే. దీనికోసం నేను ప్రత్యేకంగా ఒకసారి చెప్తాను ముందు వీడియోలో. అంటే మళ్ళీ అగైన్ ఇంకొక టోల్గేట్. ఇటు సైడ్ టోల్గేట్స్ అన్నీ చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. చెన్నైకి 130 km డిస్టెన్స్. ఇక్కడ ఫుల్ వర్షం కొడుతుంది అనమాట. ఇక్కడ ఆగి తింటున్నాము నైట్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. హే గైస్, మేము 130 కిలోమీటర్స్, చెన్నైకి 130 కిలోమీటర్స్ ఉందని చెప్పాను కదా. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత సగంలో నాకు కళ్ళు మూస్తున్నాయి అనమాట. ఆల్మోస్ట్ ఎంత ఒక 34 కిలోమీటర్స్ దాటిన తర్వాత నాకైతే ఇంకా కళ్ళు మూసేస్తున్నాయి, నిద్ర వస్తుంది. సో నేను మధ్యలో ఇక్కడ పెట్రోల్ బంక్ కనిపించింది, దాని పక్కన ఇలా కాఫీ షాప్ ఉందన్నమాట. ఏం అంటే ఓపెన్లో లేదు. సో లోపల బండి పెట్టుకొని ఆ బండి మీద అలా కొంచెంసేపు పడుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను. దారి పొడుగునా వర్షం అయితే అలా కంటిన్యూస్గా పడతానే ఉంది, చాలా గట్టిగా పడుతుంది. మీకు ఆ వ్యూ చూస్తేనే అర్థమైపోద్ది రెయిన్ అనేది ఎలా పడుతుందో అనేది. చెన్నై జంక్షన్లో అయితే ఉన్నాం. కరెక్ట్గా 2 అయిందనమాట. 2 AM చెన్నై జంక్షన్లో ఉన్నాం. ఇక్కడ సెంట్రల్ దగ్గర అయితే రూమ్ తీసుకున్నాం మేము. 500 రూపీస్ అనమాట రూమ్కి. అలా కంటిన్యూస్గా తడుచుకుంటూ రావడం వల్ల నేనైతే షూ వేసుకున్నాను అనమాట. వాటర్ అలా ఉండిపోయి లోపల ఇలా అయిపోయాయి కాళ్ళు అనమాట. అన్నీ తడిచిపోయి ఫుల్ ఇసుక అనమాట. ఆ బ్యాగుల నిండా మొత్తం, వాటి నిండా ఫుల్ ఇసుక మొత్తం తడిచిపోయి వాటిని ఇప్పుడు తీసి ఆరబెడతాం మొత్తం అన్నీ తీసి. ఇదనమాట పరిస్థితి. ల్యాప్టాప్ అయితే పైన లైట్గా తడిచింది, తుడిచేసాను. మిగతా బట్టలు మొత్తం అన్నీ తడిచిపోయాయి, మొత్తం ఆరబెట్టాను అనమాట పైన ఇలాగా. ఇంకా కింద బ్యాగ్స్ మొత్తం అన్నీ తడిచిపోయాయి. చెన్నైకి ఎర్లీ మార్నింగ్ 2 AM అయితే చేరుకున్నాం. ఇవన్నీ చేసుకుని పడుకునేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 5 అయింది. తెల్లవారి 5కి పడుకున్నాము. సో మళ్ళీ 2కి లేచాను అనమాట. లేచి ఇంకా బయటికి వెళ్ళి ఓపిక లేదు, ఇంకేం లేదు. ఇలా మ్యాగీ ప్రిపేర్ చేసుకున్నా. 2 o'clock మధ్యాహ్నం 2 o'clockకి లేచాం అనమాట. సో నేను లేచి ఇది ప్రిపేర్ చేసి వాడిని లేపాను. లేపి ఇద్దరం కలిసి ఇంకా తినేసాం అనమాట. తినేసి పడుకున్నాం. మళ్ళీ ఇంకా ఈవినింగ్ 6కో 7కో లేచాం. ఇంకా ఈవినింగ్ 6కి 7కి లేచి